పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాకుండా పెండింగ్లో ఉన్న వంతెనలు, రిజర్వాయర్లు, రహదారులు, బస్సు సౌకర్యాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలే పాలకులను మార్చే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీగా పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడితే కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఈరోజు పాలకులకి ఈ కొమరాడ మండలంలో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం చేయడంలో ఎందుకు మేనవేస్తలు వేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో కొమరాడ మండలానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అంత స్పీడ్కి డబుల్ ఇంజిన్ సర్కార్కి డీజిల్ రేట్ పెరగడం వల్ల డీజిల్ కొనలేక డబుల్ ఇంజిన్ ఆగిపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కొమరాడ మండలానికి సంబంధించి ఈరోజు ముఖ్యమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పూర్ణపోడు లాభేసి వంచిన 2006లో ప్రారంభించారు. 20 సంవత్సరాలు అవుతుంది, అతిగతి లేదు. ఇదిగో మేము పనులు ప్రారంభిస్తామన్న 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక రాయి కూడా ఈయన పరిస్థితి ఉంది. ఈరోజు ఏనుగులు 10 సంవత్సరాల కాలంలో ఏనుగులు పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈరోజు ఏనుగులు తరలిస్తామని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కుంకి ఏనుగులు తెప్పించమన్నారు. ఇప్పుడు ఆ కుంకి ఏనుగులు ఎక్కడ ఉండే తెలియచే పరిస్థితి మన మన్యం జిల్లాకి ఎందుకు చాలదని చెప్పి చెప్తున్నాం. ఇదే కాదు, తోటపల్లి జంజావతి సమస్య 50 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం అది వచ్చింది, మేమే పని పూర్తి చేస్తామని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మరి ఎందుకు జంజావతి గురించి ఒక మాట ఎప్పుడు కూడా ఇంకా పని పూర్తి మొదలెడతారని చెప్పి తెలియజేస్తారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా సిపిఎం పార్టీగా ఈ పోరాటాలు ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి నాయకులకి, డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకులకి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీగా పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడితే